హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మా ఛానల్కి అందరికీ హార్దిక స్వాగతం. ఒక చిన్న ప్రశ్న: మీ ఇంట్లో శాంతి, సంతోషం, సమృద్ధి నిండాలని కోరుకుంటున్నారా? మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉండాలని అనుకుంటున్నారా? ఎవరు అనుకోరు చెప్పండి? అందరూ కోరుకుంటారు కదా. అయితే ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన కథ వినబోతున్నాం. అదే అమావాస్య నాడు వినాల్సిన పితృకథ. ఈ కథ వినగానే మీ పూర్వీకుల ఆత్మలు శాంతిని పొందుతాయని, మీ ఇంట్లో సుఖ సంతోషాలు నిండిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అవును, ఈ కథ కేవలం ఒక సాధారణ గాథ కాదు. ఇది మన పితృదేవతలను సంతృప్తి చేసే, కుటుంబంలో శాంతిని తెచ్చే ఆధ్యాత్మిక శక్తితో నిండిన దివ్య కథ. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ కథ మీ హృదయాన్ని తాకుతుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంట్లో కురుస్తుంది. రండి, ఈ ఆధ్యాత్మిక యాత్రలోకి వెళ్దాం. మన సంస్కృతిలో అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజు పితృదేవతలను స్మరించుకునే, వాళ్లకు తర్పణమిచ్చే, వాళ్ల ఆత్మలకు శాంతిని కలిగించే పవిత్రమైన రోజు. పురాణాల ప్రకారం అమావాస్య నాడు పితృలోకం నుంచి మన పూర్వీకుల ఆత్మలు మన దగ్గరకు వస్తాయి. వాళ్లు మనం చేసే తర్పణాలను, పూజలను, దానాలను స్వీకరించి సంతృప్తి చెందుతారు. వాళ్లు సంతోషిస్తే మనకు ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం అన్నీ ప్రసాదిస్తారు. కాని వాళ్లు సంతృప్తి చెందకపోతే కుటుంబంలో కష్టాలు, అడ్డంకులు, అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే అమావాస్య నాడు పితృకార్యాలు చేయడం, పితృకథలు వినడం చాలా ముఖ్యం. ఈరోజు మనం అలాంటి ఒక శక్తివంతమైన కథ వినబోతున్నాం. ఈ కథ వినడం వల్ల మన పూర్వీకుల ఆత్మలు శాంతిని పొందుతాయి, మన జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. పితృకథ: రాఘవ శాంతి. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు. రాఘవ ఒక సాధారణ కుటుంబస్థుడు, చిన్న వ్యాపారం చేసేవాడు. అతని జీవితం బాగానే సాగుతోంది. కాని ఒక సంవత్సరం నుంచి అతని కుటుంబంలో వరుసగా సమస్యలు వచ్చాయి. అతని వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. భార్యకు అనారోగ్యం వచ్చింది. పిల్లల చదువు సరిగ్గా సాగడం లేదు. రాఘవ రోజు దేవుని ప్రార్థించేవాడు. అయ్యా, మా కష్టాలు ఎందుకు తీరడం లేదు? మాకు ఒక దారి చూపు. కాని ఎంత ప్రార్థించినా ఫలితం కనిపించలేదు. ఒకరోజు అమావాస్య రాఘవ గ్రామంలోని ఒక పురాతన శివాలయంలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. అక్కడ ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు. సన్యాసి రాఘవ ముఖంలో ఆందోళన చూసి, అమ్మా, నీవు ఎందుకు కలత చెందుతున్నావు అని అడిగాడు. రాఘవ తన కష్టాలను చెప్పాడు. సన్యాసి చిరునవ్వుతో ఇలా అన్నాడు: నీ కష్టాలకు కారణం నీ పూర్వీకుల ఆత్మలు శాంతి పొందకపోవడం కావచ్చు. అమావాస్య నాడు పితృకార్యాలు చెయ్యి, పితృకథ విను. నీ పూర్వీకులు సంతృప్తి చెందితే నీ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. రాఘవ ఆ సన్యాసి మాటలను హృదయంలో ఉంచుకున్నాడు. ఆ అమావాస్య రోజు ఉదయం అతను స్నానం చేసి ఇంటిని శుభ్రం చేశాడు. ఇంటి ముందు ముగ్గు వేసి తులసి చెట్టు చుట్టూ దీపం వెలిగించాడు. ఒక చిన్న పితృదేవతల చిత్రం లేదా పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ, పూలమాలలతో అలంకరించాడు. అతను ఓం పితృదేవతాభ్యో నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాడు. సాయంత్రం గ్రామంలోని శివాలయంలో ఒక పితృకథ వినడానికి వెళ్లాడు. అక్కడ సన్యాసి చెప్పిన కథ ఇలా ఉంది. ఒకప్పుడు ఒక కుటుంబంలో వరుసగా కష్టాలు వచ్చాయి. ఆ కుటుంబంలోని వారు ఎంత ప్రయత్నించినా సమస్యలు తీరలేదు. ఒక జ్ఞాని సలహాతో వాళ్లు అమావాస్య నాడు పితృకార్యాలు చేశారు. వాళ్లు తమ పూర్వీకులకు తర్పణమిచ్చి పితృకథ విన్నారు. కొన్ని నెలల్లో వాళ్ల కష్టాలు తొలగిపోయాయి. కుటుంబం సంతోషంగా జీవించింది. రాఘవ ఈ కథ విని పితృకార్యాలు చేయడం మొదలెట్టాడు. అతను ప్రతి అమావాస్య నాడు ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసేవాడు. తులసి చెట్టు చుట్టూ దీపం వెలిగించి పితృదేవతలకు తర్పణం ఇచ్చేవాడు. ఓం పితృదేవతాభ్యో నమః మంత్రాన్ని 108 సార్లు జపించి సాయంత్రం పితృకథ వినేవాడు. అతను గ్రామంలోని పేదలకు అన్నదానం చేసేవాడు. ఎందుకంటే దానం చేయడం వల్ల పితృలు సంతృప్తి చెందుతారని సన్యాసి చెప్పాడు. కొన్ని నెలలు గడిచాయి. అద్భుతంగా రాఘవ కుటుంబంలో మార్పులు మొదలయ్యాయి. అతని వ్యాపారం మళ్లీ లాభాలు ఆర్జించడం మొదలెట్టింది. భార్య ఆరోగ్యం మెరుగుపడింది. పిల్లల చదువు సజావుగా సాగింది. రాఘవ ఇంట్లో శాంతి, సంతోషం నిండిపోయాయి. అతను ఒకరోజు శివాలయంలో నిలబడి, అయ్యా, నా పూర్వీకుల ఆశీర్వాదం వల్ల, నీ దయ వల్ల మా జీవితం వెలిగిపోయింది అని కన్నీళ్లతో ప్రార్థించాడు. మరో పితృకథ: సుమతి కష్ట నివారణ. మరో గ్రామంలో సుమతి అనే మహిళ ఉండేది. సుమతి ఒంటరి వితంతు. ఆమెకు ఎవరూ లేరు. ఆమె గ్రామంలో చిన్న చిన్న పనులు చేసి జీవనం సాగించేది. ఆమె జీవితం చాలా కష్టంగా ఉండేది.
ఆమెకు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ ఉండేవి. ఒకరోజు అమావాస్య నాడు ఆమె గ్రామంలోని ఒక పితృదేవతల స్థలంలో కూర్చుంది. ఆమె, అమ్మా, నా పూర్వీకులారా, నాకు ఎవరూ లేరు. మీ ఆశీర్వాదం నాకు కావాలి అని కన్నీళ్లతో ప్రార్థించింది. ఆ రోజు ఒక సన్యాసిని అక్కడికి వచ్చింది. సుమతి ఆమెతో తన కష్టాలు చెప్పింది. సన్యాసిని ఇలా అంది, అమ్మా, నీ పూర్వీకుల ఆత్మలు శాంతి పొందకపోతే నీ జీవితంలో అడ్డంకులు రావచ్చు. అమావాస్య నాడు పితృకార్యాలు చెయ్యి, పితృకథ విను, నీ కష్టాలు తొలగిపోతాయి. సుమతి ఆ మాటలను నమ్మింది. ఆమె ప్రతి అమావాస్య నాడు ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసేది. తులసి చెట్టు చుట్టూ దీపం వెలిగించి పితృదేవతలకు తర్పణం ఇచ్చేది. ఓం పితృదేవతాభ్యో నమః మంత్రాన్ని 108 సార్లు జపించేది. సాయంత్రం గ్రామంలోని పితృకథలు చెప్పే స్థలంలో కథ వినేది. ఆమె కొంత ఆహారాన్ని పేదలకు దానం చేసేది. కొన్ని నెలలు గడిచాయి. గ్రామంలోని ఒక ధనవంతురాలు సుమతి కష్టాన్ని చూసి ఆమెకు ఒక చిన్న ఇల్లు, కొంత డబ్బు ఇచ్చింది. సుమతి ఆ డబ్బుతో ఒక చిన్న వ్యాపారం మొదలెట్టింది. ఆ వ్యాపారం బాగా నడిచింది. ఆమె జీవితం సంతోషంగా మారింది. సుమతి పితృదేవతల స్థలంలో నిలబడి, నా పూర్వీకుల ఆశీర్వాదం వల్ల నేను కొత్త జీవితం పొందాను అని ప్రార్థించింది. పితృకార్యాల గొప్పతనం. మన సంస్కృతిలో పితృకార్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పితృదేవతలు మన జీవితంలో ఒక అదృశ్య శక్తిగా ఉంటారు. వాళ్లు సంతృప్తి చెందితే మనకు అన్ని రకాల సంపదలు, ఆనందం, శాంతి లభిస్తాయి. అమావాస్య నాడు పితృకార్యాలు చేయడం వల్ల మన పూర్వీకుల ఆత్మలు శాంతిని పొందుతాయి. శాస్త్రాల ప్రకారం పితృలు మనమిచ్చే తర్పణాలను, దానాలను, పూజలను స్వీకరిస్తారు. వాళ్లు సంతోషిస్తే మన కుటుంబంలో అడ్డంకులు తొలగిపోతాయి, సమస్యలు పరిష్కారమవుతాయి. పితృకథలు వినడం కూడా ఒక పితృకార్యం లాంటిది. ఈ కథలు మన హృదయాన్ని పవిత్రం చేస్తాయి, మన పూర్వీకుల ఆత్మలకు శాంతిని ఇస్తాయి. అమావాస్య నాడు ఈ కథలు వినడం వల్ల మన మనసు ప్రశాంతమవుతుంది, మన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఈ కథలు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. మన పూర్వీకులను గౌరవించడం, వాళ్లకు కృతజ్ఞత చెప్పడం మన కర్తవ్యం. అమావాస్య పితృకార్య విధానం. అమావాస్య నాడు పితృకార్యాలు చేయడం చాలా సులభం, కానీ దీని శక్తి అపారం. మీరు ఇంట్లో చేయగలిగే సింపుల్, శక్తివంతమైన పితృకార్య విధానం ఇదిగో. 1. ఉదయం సిద్ధం. ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోండి. ఇంటిని శుభ్రం చేసి ముగ్గు వేయండి. 2. తులసి పూజ. తులసి చెట్టు చుట్టూ ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఓం తులసే నమః అని 11 సార్లు జపించండి. 3. పితృస్థలం అలంకరణ. ఒక చిన్న పితృదేవతల చిత్రం లేదా పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేయండి. పసుపు, కుంకుమ, పూలమాలలతో అలంకరించండి. ఒక శ్వేత లేదా నలుపు వస్త్రం ఉంచండి. 4. మంత్రజపం. ఓం పితృదేవతాభ్యో నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. లేదంటే పితృదేవతలకు నమస్కారం అని నామస్మరణ చేయండి. 5. తర్పణం. ఒక గిన్నెలో నీళ్లు, నల్ల నువ్వులు, బియ్యం వేసి దక్షిణ దిశగా ముఖం పెట్టి, నా పూర్వీకులకు ఈ తర్పణం సమర్పణ అని చెప్పి నీళ్లు వదలండి. 6. నైవేద్యం. పితృదేవతలకు అన్నం, కూర, అరటిపండు లేదా తీపి వంటకం నైవేద్యంగా సమర్పించండి. 7. పితృకథ. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య పితృకథ చదవండి లేదా ఆలయంలో వినండి. 8. దానం. అవసరమైన వారికి అన్నం, ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయండి. ఇది పితృలను సంతృప్తి చేస్తుంది. 9. ప్రార్థన. చివర్లో, నా పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగాలి, మా కుటుంబంలో సుఖ సంతోషాలు నిండాలి అని ప్రార్థించండి. ఈ పితృకార్యం చాలా సరళం, కానీ దీని శక్తి అపారం. భక్తితో, నమ్మకంతో చేస్తే మన పూర్వీకుల ఆత్మలు శాంతిని పొందుతాయి, మన జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. మరో పితృకథ. విశ్వనాథ్ కుటుంబ సౌఖ్యం. ఒక గ్రామంలో విశ్వనాథ్ అనే భక్తుడు ఉండేవాడు. విశ్వనాథ్ ఒక ఉద్యోగి, కాని అతని కుటుంబంలో ఎప్పుడూ గొడవలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఉండేవి. అతను ఎన్ని దేవాలయాలకు వెళ్లినా, ఎన్ని పూజలు చేసినా సమస్యలు తీరలేదు. ఒకరోజు అమావాస్య నాడు అతను గ్రామంలోని ఒక పితృదేవతల స్థలంలో కూర్చున్నాడు. అక్కడ ఒక జ్ఞాని వచ్చి విశ్వనాథ్ కష్టాలను విని ఇలా చెప్పాడు, నీ పూర్వీకుల ఆత్మలు శాంతి పొందకపోతే నీ కుటుంబంలో శాంతి ఉండదు. అమావాస్య నాడు పితృకార్యాలు చెయ్యి, పితృకథ విను. విశ్వనాథ్ ఆ మాటలను నమ్మాడు. అతను ప్రతి అమావాస్య నాడు ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేశాడు. తులసి చెట్టు చుట్టూ దీపం వెలిగించి పితృదేవతలకు తర్పణం ఇచ్చాడు. ఓం పితృదేవతాభ్యో నమః
మంత్రాన్ని 108 సార్లు జపించాడు. సాయంత్రం పితృకథ వినడానికి గ్రామంలోని స్థలానికి వెళ్లాడు. అతను పేదలకు అన్నదానం చేశాడు. కొన్ని నెలలు గడిచాయి. విశ్వనాథ్ కుటుంబంలో గొడవలు తగ్గాయి, ఆరోగ్య సమస్యలు తీరాయి, ఆర్థిక స్థితి మెరుగుపడింది. అతను పితృదేవతల స్థలంలో నిలబడి, నా పూర్వీకుల ఆశీర్వాదం వల్ల మా కుటుంబం సంతోషంగా ఉంది అని ప్రార్థించాడు. పితృదేవతల ఆశీర్వాదం ఎందుకు ముఖ్యం? మన పూర్వీకులు మన జీవితంలో ఒక అదృశ్య శక్తిగా ఉంటారు. వాళ్లు మనల్ని ఎప్పుడు కాపాడుతూ మనకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. కాని వాళ్ల ఆత్మలు శాంతి పొందకపోతే మన జీవితంలో అడ్డంకులు రావచ్చు. అమావాస్య నాడు పితృకార్యాలు చేయడం వల్ల వాళ్ల ఆత్మలు సంతృప్తి చెందుతాయి, మనకు ఆశీర్వాదం ఇస్తాయి. ఈ కార్యాలు మన కుటుంబంలో శాంతిని, సమృద్ధిని తెస్తాయి. పితృకథలు వినడం వల్ల మన హృదయం పవిత్రమవుతుంది, మన మనసు ప్రశాంతమవుతుంది. ఈ కథలు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. మన పూర్వీకులను గౌరవించడం, వాళ్లకు కృతజ్ఞత చెప్పడం మన కర్తవ్యం. పితృదేవతల ఆశీర్వాదం ఒక సముద్రం లాంటిది. అందులో మునిగితే మన జీవితం సంతోషంతో, శాంతితో నిండిపోతుంది. అమావాస్య నాడు పితృకార్యాలు చేయడం, పితృకథలు వినడం మన కుటుంబంలో సానుకూల శక్తిని తెస్తుంది. ఈ కార్యాలు మన పూర్వీకులకు మాత్రమే కాదు, మనకు కూడా శాంతిని, సంతోషాన్ని ఇస్తాయి. మన పూర్వీకులను స్మరించుకుంటే వాళ్లు మనల్ని ఎప్పుడూ కాపాడతారు. వాళ్ల ఆశీర్వాదం మన కుటుంబంలో ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని నింపుతుంది. మరో పితృకథ, లక్ష్మీదేవి కుటుంబ రక్షణ. ఒక గ్రామంలో లక్ష్మీదేవి అనే మహిళ ఉండేది. లక్ష్మీదేవి ఒక గృహిణి, ఆమె భర్త ఒక రైతు. వాళ్ల కుటుంబంలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు, గొడవలు, అనారోగ్యాలు ఉండేవి. లక్ష్మీదేవి ఎన్ని దేవతలను పూజించినా సమస్యలు తీరలేదు. ఒకరోజు అమావాస్య నాడు ఆమె గ్రామంలోని ఒక పితృదేవతల స్థలంలో కూర్చుంది. అక్కడ ఒక సన్యాసిని వచ్చి లక్ష్మీదేవి కష్టాలను విని ఇలా చెప్పింది: నీ పూర్వీకుల ఆత్మలు శాంతి పొందకపోతే నీ కుటుంబంలో సమస్యలు రావచ్చు. అమావాస్య నాడు పితృకార్యాలు చెయ్యి, పితృకథ విను. లక్ష్మీదేవి ఆ మాటలను నమ్మింది. ఆమె ప్రతి అమావాస్య నాడు ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసేది. తులసి చెట్టు చుట్టూ దీపం వెలిగించి పితృదేవతలకు తర్పణం ఇచ్చేది. ఓం పితృదేవతాభ్యో నమః మంత్రాన్ని 108 సార్లు జపించేది. సాయంత్రం పితృకథ వినడానికి గ్రామంలోని స్థలానికి వెళ్లేది. ఆమె పేదలకు అన్నదానం చేసేది. కొన్ని నెలలు గడిచాయి. లక్ష్మీదేవి కుటుంబంలో ఆర్థిక సమస్యలు తగ్గాయి, గొడవలు నిలిచాయి, అనారోగ్యాలు తొలగాయి. ఆమె భర్త వ్యవసాయంలో మంచి లాభాలు ఆర్జించాడు. లక్ష్మీదేవి పితృదేవతల స్థలంలో నిలబడి, నా పూర్వీకుల ఆశీర్వాదం వల్ల మా కుటుంబం సంతోషంగా ఉంది అని ప్రార్థించింది. పితృకార్యాలు ఎలా చేయాలి? పితృకార్యాలు చేయడం చాలా సులభం, కానీ దీని ఫలితం అపారం. మీరు ఇంట్లో చేయగలిగే కొన్ని సింపుల్ విధానాలు ఇక్కడ ఉన్నాయి. 1. స్నానం, శుచి. అమావాస్య రోజు ఉదయం తొందరగా లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. 2. ఇంటి శుద్ధి. ఇంటిని శుభ్రం చేసి ముగ్గు వేయండి. ఇంటి ముందు ఒక దీపం వెలిగించండి. 3. పితృస్థలం. ఇంట్లో ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేయండి. పితృదేవతలకు పసుపు, కుంకుమ, పూలు సమర్పించండి. 4. తర్పణం. నల్ల నువ్వులు, బియ్యం, నీళ్లు తీసుకుని దక్షిణ దిశగా ముఖం పెట్టి తర్పణం ఇవ్వండి. నా పూర్వీకులకు ఈ తర్పణం సమర్పణ అని చెప్పండి. 5. మంత్రజపం. ఓం పితృదేవతాభ్యో నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. 6. నైవేద్యం. అన్నం, కూర, అరటిపండు లేదా తీపి వంటకం పితృదేవతలకు సమర్పించండి. 7. దానం. పేదలకు అన్నం, బట్టలు, డబ్బు దానం చేయండి. 8. పితృకథ. సాయంత్రం పితృకథ వినండి లేదా చదవండి. 9. ప్రార్థన. నా పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగాలి, మా కుటుంబంలో సుఖ సంతోషాలు నిండాలి అని ప్రార్థించండి. ఈ కార్యాలు భక్తితో, నమ్మకంతో చేస్తే మన పూర్వీకుల ఆత్మలు శాంతిని పొందుతాయి, మన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. పితృకథలు ఎందుకు వినాలి? పితృకథలు వినడం వల్ల మన హృదయం పవిత్రమవుతుంది, మన మనసు ప్రశాంతమవుతుంది. ఈ కథలు మన పూర్వీకుల ఆత్మలకు శాంతిని ఇస్తాయి, మన జీవితంలో సమస్యలను తొలగిస్తాయి. ఈ కథలు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. మన పూర్వీకులను గౌరవించడం, వాళ్లకు కృతజ్ఞత చెప్పడం మన కర్తవ్యం. అమావాస్య నాడు ఈ కథలు వినడం వల్ల మన కుటుంబంలో సానుకూల శక్తి నిండుతుంది. ఈ కథలు మనకు మన పూర్వీకులతో ఒక ఆధ్యాత్మిక అనుబంధాన్ని ఏర్పాటు చేస్తాయి. పితృకథలు మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తాయి. ఈ కథలు మన హృదయాన్ని తాకుతాయి, మన మనసును ప్రశాంతంగా చేస్తాయి.
ఈ కథలు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. మన పూర్వీకులను స్మరించుకోవడం, వాళ్లకు కృతజ్ఞత చెప్పడం మన జీవితంలో శాంతిని, సంతోషాన్ని తెస్తుంది. అమావాస్య నాడు ఈ కథలు వినడం వల్ల మన పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందుతాయి, మన జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.